ఓం నమో వెంకటేశాయ. జగద్రక్షకుడైన శ్రీనివాసుడు చిన్నశేష వాహనంపై తిరుమల మహాపుణ్యక్షేత్రంలోని తిరుమాడ వీధుల్లో ఊరేగే కమనీయ వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్తకోటికి అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సూర్య జయంతి రోజున చిన్నశేష వాహనంపై ఊరేగే శ్రీనివాసుని దర్శనం సకల పాప హరణం, అనంత ముక్తిదాయకం. వీక్షించి తరించండి. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. సూర్య జయంతి రథసప్తమి అయినటువంటి ఈ రోజున ప్రాతకాలంలో స్వామివారిని జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని అన్నట్లుగా సూర్యమండల మధ్యవర్తి అయి సూర్యప్రభావాహనంలో ఉన్నటువంటి స్వామివారిని మనం ప్రాతకాలంలో ఉషోదయ కాలంలో వీక్షించాం. మరిక ఇప్పుడు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాడు, అత్యంత సన్నిహితుడు అయినటువంటి చిన్నశేష వాహనంలో స్వామిని మనం వీక్షించబోతూ ఉన్నాం. సాధారణంగా బ్రహ్మోత్సవాలలో మొదట పెద్ద శేషవాహనంలో స్వామిని సేవించి మరలా చిన్నశేష వాహనంలో కూడా స్వామిని సేవించుకుంటాం. ఎందుకంటే స్వామివారికి శేషుడి మీద ఉన్నటువంటి ప్రీతి అటువంటిది. అందుకనే మరలా శేషుణ్ణి అధిష్ఠించాలి అనుకుంటారట. మరి చిన్న బ్రహ్మోత్సవములలాగా చెప్పేటటువంటి ఈ రథసప్తమి ఉత్సవములలో ఈనాడు మనం స్వామివారిని రెండవ వాహనంగా చిన్నశేష వాహనంలో వీక్షించబోతూ ఆ స్వామివారి యొక్క ఆనంద నిలయమును, స్వామివారి యొక్క సన్నిధిని వీక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. చిన్నశేషవాహన రస చిద్విలాస, చిన్నశేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస, చిన్నశేష వాహన రస చిద్విలాస,
శశి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్న శేష వాహన రస చిద్విలాస వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్రమండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత చిన్న శేష వాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేష వాహన రస చిద్విలాస శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత ఆ ఆ సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత చిన్న శేష వాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేష వాహన రస చిద్విలాస గోవింద గోవింద బ్రహ్మోత్సవానంద గోవింద 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 భక్త బృంద మధ్య పాదారవింద మహాచతుర్మాడ వీధి బ్రహ్మోత్సవ మండిత చిన్న శేష వాహనేశ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క రథసప్తమి వాహన సేవలలో రెండవ వాహనంగా ఆ చిన్న శేష వాహనంలో స్వామివారు చక్కగా శంఖచక్రధారి అయి వరదభయహస్తములతోటి భక్తులను అనుగ్రహిస్తూ వాహన మండపం నుండి ఇప్పుడే బయలుదేరి తన చరణ కమలములను మనందరికీ కూడా ప్రదర్శిస్తూ ప్రాయస్వ చరణోపుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అన్నట్లుగా స్వామివారి యొక్క చరణములే మనకు శరణములు అనే విషయాన్ని చెప్పకనే చెబుతూ స్వామివారు మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి కటివరద హస్తములను ప్రదర్శిస్తూ హృదయములో చక్కని పచ్చను ధరించి చిరునగు మోముతోటి ముద్దు మోముతోటి సిరులొలుకుతూ స్వామివారు శంఖచక్రములను ధరించి భక్తులందరినీ అనుగ్రహించడము కోసమని తిరుమాడ వీధులలో విహరించడానికి ఇప్పుడిప్పుడే ఆ వాహన మండపం నుండి బయలుదేరి రత్నఖచితమైనటువంటి పచ్చలు పొదిగినటువంటి ఆ కిరీటమును ధరించారు. వాహనానాం పరోరథ భూషణానాం కిరీటశ్చ అని చెప్పినట్లుగా వాహనములలో
శ్రేష్టమైన వాహనం ఏది అంటే రథము అని చెబుతారు. మరి ఆభరణములలో శ్రేష్టమైన ఆభరణము, ఉత్కృష్టమైనటువంటి ఆభరణం ఏది అని అంటే కిరీటము అని చెబుతారు. మరి స్వామివారు అత్యుత్కృష్టమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి శేషుని యొక్క 5 పడగల నీడలో ఆ చిన్న శేష వాహనంలో కొలువు తీరి ఉండి తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి. సాధారణంగా క్షీరసాగరంలో శ్రీవైకుంఠంలో కూడా స్వామివారు శేషుణ్ణి అధిష్ఠించి ఉంటారు. ఇదిగోండి మన కలియుగ వైకుంఠంలో కూడా ఇప్పుడు స్వామివారు శేషుణ్ణి అధిష్ఠించి మనకు గోచరిస్తూ ఉన్నారు. తన ఇరుదేవేరులను కూడా తన హృదయంలోనే దాచుకొని తాను మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికి శేషవాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశులను చేస్తూ ఉన్నాడు స్వామివారు. శేషుడు శ్రీ మహావిష్ణువునకు, శ్రీనివాసునకు అత్యంత సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్రామానుజులుగా అవతరించి భక్తులను అనుగ్రహించారు.
శేషుడు కేవలం స్వామివారిని సేవిస్తూ స్వామికి దాసుడుగా ఉండటమే కాదు, ఈ కలియుగంలో కూడా తాను ఆవిర్భవించి భగవద్రామానుజులుగా సామాజికంగాను జనులందరినీ కూడా భక్తి మార్గంలో తీర్చిదిద్దినటువంటి ఆ సమాజ సేవ కూడా చేసినటువంటి వాడు శేషుడు. అంతేకాదు, ఈ కలియుగంలో మానవుల యొక్క చిత్తమును, వాక్కును, శారీరక ఆరోగ్యమును శుద్ధి చేసి పెంపొందించడానికి పతంజలి మహర్షిగా అవతరించి మానవ జీవన విధానమును ఆధ్యాత్మికంగాను సామాజికంగాను తీర్చిదిద్దినటువంటి భగవత్ స్వరూపుడు శేషుడు. అందుకనే అంటారు, యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. యోగశాస్త్రముతో మానసికమైనటువంటి కల్మషములన్నింటినీ కూడా తొలగించి, వ్యాకరణ భాష్యముతోటి వాచక దోషములన్నింటినీ కూడా తొలగించి, ఆయుర్వేద వైద్యముతోటి శారీరక రుగ్మతలను పోగొట్టి మానవులను రక్షిస్తున్నటువంటి పతంజలి మహర్షి శేషుని యొక్క అవతారమే. అలాంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉండి తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు అని అంటే, మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, వాచకమైనటువంటి దోషములన్నింటినీ కూడా పోగొట్టి మనల్ని అన్ని విధాలుగా సంరక్షించడానికే స్వామి బయలుదేరారు అనే విషయం మనకు తెలుస్తున్నది. అదిగోండి, స్వామివారు చక్కగా ఛత్రముల నీడలో గోచరిస్తూ ఉంటే గజరాజులు తమ చెవులతోటి స్వామికి వింజామరలు వీస్తూ స్వామివారు ముందు వడివడిగా ముందుకు నడుస్తూ ఉంటే ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ దివ్యమంగళమూర్తి అయినటువంటి స్వామివారు తాను ధరించినటువంటి మాలలకు కూడా సొబగును చేకూర్చే దివ్యమంగళ విగ్రహంతో తిరుమాడ వీధులలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి. అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిహి అని చెప్పినట్లుగా స్వామివారు, ఆ శేషుడు స్వామివారు అంటే ఇరువురుగా కనిపించినప్పటికీ కూడా ఇరువురు కూడా ఒకరే అని చెబుతారు. అందుకనే భవిష్యోత్తర పురాణంలో మనకు చెబుతూ ఉంటారు, ఫణాం సహస్ర సంయుక్తం చతుర్బాహుం కిరీటినం నవామ్ర పల్లవాకారం పింగళస్మశ్రులోచనం పీతాంబరధరం దేవం శంఖ చక్ర గదాధరం కరాగ్రే దక్షిణే పద్మం గదాం తస్యాప్యధఃకరే అని చెబుతూ ఉంటారు. అంటే శేషుడు అనగానే మనకు సర్పాకారం మాత్రమే మనకు స్ఫురిస్తూ ఉంటుంది, మనసులో గోచరిస్తూ ఉంటుంది. కానీ శేషుడు కూడా శ్రీమన్నారాయణుడిలాగా శంఖచక్రములను, గదా మొదలైనటువంటి ఆయుధములను ధరించి పీతాంబరధరుడై సర్వాభరణ భూషితుడై చతుర్భుజములతోటి ఆ విధంగా గోచరిస్తూ కిరీటములతో లేత మామిడాకు వంటి తన మృదువైనటువంటి శరీరముతోటి క్షీరసాగరంలో స్వామిని సేవిస్తూ శ్రీవైకుంఠంలో చక్కగా గోచరిస్తూ ఉంటారట. అందుకనే వైకుంఠానికి వెళ్ళినటువంటి ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, దేవతలు వీరెవరైనా సరే స్వామిని దర్శించిన వెంటనే శేషుడిని కూడా దర్శించి నమస్కరిస్తారుట. ఎందుకు అంటే స్వామికి తనకు నమస్కరించిన దానికంటే కూడా శేషునికి నమస్కరిస్తే అత్యంత ఆనందాన్ని పొందుతాడట. అందుకనే స్వామితో పాటు తత్సమానమైనటువంటి గౌరవాన్ని శేషునికి కూడా దేవతలు అందరూ కూడా ఇస్తారట. అంతేకాదు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా స్వామివారికి శేషునికి కూడా భేదము లేదు అని భావిస్తారట. ఎందుకు అంటే శ్రీవైకుంఠంలో ఇద్దరు శ్రీమన్నారాయణులు ఉన్నారు అని చెబుతారు. ఎలా అంటే వాసుదేవుడు అని పిలువబడే ఒక నారాయణుడు అయితే శేషుడు అని పిలువబడే రెండవ నారాయణుడు కూడా ఉన్నాడు అని భావిస్తారట. ఈ విషయాన్ని మనకు కూర్మపురాణం తెలియజేస్తున్నది. ఏకా భగవతః మూర్తి జ్ఞానరూప శివామల వాసుదేవాభిధానాస గుణాతీత సునిష్కల ద్వితీయ కాలసంజ్ఞాన్య తామసీ శేష సంజ్ఞిత నిహంతి సకలాంశ్చాంతే వైష్ణవి పరమాతను అని. ఈ విధంగా శ్రీ విష్ణు స్వరూపుడైనటువంటి వాడే శేషుడు అనే విషయాన్ని కూడా మనకు
కూర్మపురాణం తెలియజేస్తుంది. అటువంటి శేషవాహన సేవను భక్తి శ్రద్ధలతో వీక్షించి తరిద్దాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రథసప్తమి వేడుకలలో సూర్యుడు సప్తాశ్వరథమారూఢుడు కాబట్టి 7 వాహనములలో ఈ సూర్యనారాయణమూర్తిలాగా స్వామివారు కూడా శ్రీనివాసమూర్తి కూడా భక్తులందరినీ అనుగ్రహిస్తూ చిన్నశేష వాహనంలో తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఎంతో కాలం నుండి స్వామివారిని ప్రత్యక్షంగా తిరుమాడ వీధులలో ఎప్పుడు విహరిస్తుండగా చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే చూడండి, బ్రహ్మోత్సవాలలో వచ్చినట్లుగా
జనము కూడా ఈ రథసప్తమి ఉత్సవాలలో కూడా అంతమంది జనం మనకు కనిపిస్తూ ఉన్నారు. స్వామివారిని తిరుమాడ వీధులలో చూడాలి అని తహతహలాడుతూ ఉన్నటువంటి ఆ భక్తజన సందోహము తాము నుంచున్నటువంటి చోట నుండే ఆ హారతులను స్వామివారికి ప్రదర్శిస్తూ దివ్యమంగళ హారతిని స్వామికి చూపిస్తూ ఆ దివ్యమంగళ విగ్రహుని యొక్క మంగళాశాసనను పొందటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. శేషుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రామావతారంలో లక్ష్మణుడిగాను, కృష్ణావతారంలో బలరాముడిగాను అనేక విధాలుగా సేవ చేశాడు అని చెప్పుకున్నాం. అంతేకాదు శ్రీకృష్ణుడు వసుదేవుని వద్ద అక్కడ ఆవిర్భవించినటువంటి వెంటనే వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని నందవ్రజానికి బయలుదేరాడు. తాకృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం విశీర్యంత యథా తమోరవౌ వవర్షపర్జన్య ఉపాంశుగర్జిత శేషోన్వగాత్ ద్వారిని వారయన్ ఫణైః. వసుదేవుడు నందవ్రజానికి స్వామివారిని శ్రీకృష్ణ పరమాత్మను తీసుకుని వెళుతూ ఉంటే శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో ఆవిర్భవించాడు అనే ఆనందంతో ప్రకృతి అంతా కూడా పులకించిందిట. అలాగే శ్రీకృష్ణుడు వస్తూ ఉంటే సూర్యుడు ఉదయించినప్పుడు చీకట్లు ఏ విధంగా అయితే సమసిపోతాయో అదేవిధంగా మూయబడినటువంటి ద్వారములన్నీ కూడా వాటంతటవే తెరుచుకుంటూ ఉన్నాయట. అలాగే వర్షాధిదేవత అయినటువంటి వరుణుడు ఆ పర్జన్యుడు మెల్లమెల్లగా ఉరుముతూ ఆనందముతోటి వర్షిస్తున్నారట. ఎందుకు అంటే స్వామివారు ఆవిర్భవించారు అంటేనే లోక కళ్యాణం జరిగినట్లు, దేవతలందరికీ తృప్తి కలుగుతుంది. అందుకనే తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశైతి పశుషు అని వేదం చెబుతున్నది మనకు. కాబట్టి ఆ దేవతల యొక్క తృప్తిని వరుణుడు ఆ విధంగా వర్ష రూపంలో కురిపించాడుట. మరి అయితే వర్షం పడితే మరి స్వామివారు తడిచిపోతాడు కదా, మరి ఎలాగా అని అంటే అప్పుడు వెంటనే శేషుడు వచ్చాడట. శేషుడు వచ్చి స్వామివారికి గొడుగులాగా ఉండి స్వామికి రక్షకుడిగా ఉండి స్వామిని నందవ్రజానికి చేర్చాడు శేషుడు. ఈ విధంగా స్వామికి ఏ సమయంలో ఏది అవసరమో సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామి సంకల్పం లేకుండానే శేషుడు స్వామిని సేవిస్తూ ఉంటారట. అందుకనే శేషుడు అంటేనే అసలు దాసుడు అని చెబుతారు. కాబట్టి మనము కూడా శేషునిలాగా స్వామికి దాసులుగా ఉంటూ స్వామిని ప్రార్థించాలి. శేషభూతా స్వతఃసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతి మత్వా నమామ్యహం అని అన్నట్లుగా స్వామి ఈ లోకమంతా కూడా నీకు శేషభూతమే, అంటే నీకు దాసభూతమైనటువంటిదే. కాబట్టి నేను కూడా నీ దాసుడిని అని భావించి నన్ను రక్షించు స్వామి అని ఆ పరమాత్మను ప్రార్థించాలిట. అదిగోండి కృష్ణావతారంలో గోపికలు స్వామిని అర్చించినట్టుగా అదిగోండి గోపికల వంటి ఆ రమణీమణులు స్వామివారి యొక్క ఆ వాహన సేవ ముందు తాము చక్కగా నర్తనం చేస్తూ నృత్య సమర్పణ చేస్తూ స్వామిని ఆనందపరుస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భక్తజన సందోహము మధ్య స్వామివారు ఆ గజరాజులు ముందు వడివడిగా నడుస్తూ ఉంటే ఆ వెనకాల రాజాధిరాజుగా స్వామివారు అందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఆ తెల్లని గొడుగుల నీడలో రాజాధిరాజుగా గోచరిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు స్వామి. అసలు స్వామికి వినియోగించే ప్రతి వస్తువుని కూడా శేషశబ్దంతోటే వ్యవహరిస్తారు. శేషవస్త్రము, శేషమాల, స్వామికి ధరించే మాలను శేషమాల అంటాము. స్వామి ధరించినటువంటి వస్త్రమును శేషవస్త్రము అంటారు. ఈ విధంగా అన్నీ కూడా శేషుడికి సంబంధించినవే ఉంటాయి స్వామివారి వద్ద. అంతేకాదు శేషుడు అంటే స్వామి యొక్క అగ్రజునిగా కూడా చెబుతారు. నందనందన కృష్ణ వందనం కుందరదన శరదిందు వదన శ్రీ నందనందన కృష్ణ వందనం. మందరోద్ధార మౌళి
చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిముని బృందవందితం. ఇంతకుముందే మనం విన్నట్లుగా నందగోపతనయుడైనటువంటి ఆ వెంకట కృష్ణుడు శేషవాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నందగోపతనయుడు కృష్ణుడు అయితే ఆయన యొక్క అగ్రజుడు బలరాముడు శేషుడే. ఎందుకు అంటే శేష శబ్దానికి వ్యుత్పత్తి చెబుతూ శేషతి సంకర్షయతీతి శేష అంటే శత్రువులను సంహరించి జయించేవాడే శేషుడు అని అర్థం. అంటే అత్యంత బలసంపన్నుడు అని, బలరాముడు అని అర్థం. అందుకనే మాఘకావ్యంలో కూడా చెబుతారు, నిశమ్యతాశేషగవీహి అభిధాతు మధోక్షజ శిష్యాయ బృహతాం పత్యు ప్రస్తావమాదిశదృశ. ఈ విధంగా ఆదిశేషుడు బలరాముడిగా శ్రీమన్నారాయణునికి ఆ కృష్ణావతారంలో అగ్రజునిగా జన్మించి సేవించాడు. ఈ విధంగా శేషుడు స్వామివారికి అగ్రజుడిగా ఉన్న, అనుజుడిగా ఉన్న, దాసుడిగా ఉన్న, మరి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా లక్ష్మీదేవి ఏ విధంగా అయితే అనపాయనిగా ఉండి స్వామిని సేవించి ఆనందించిందో, స్వామితో ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహించినదో, అదేవిధంగా శేషుడు కూడా స్వామికి సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామితోటే ఉంటూ భక్తులందరినీ అనుగ్రహింపజేస్తూ దాస్యభక్తిని భక్తులకు ప్రబోధిస్తూ మనందరము స్వామివారికి దాసులుగా ఉండాలి అని బోధిస్తూ ప్రేరేపిస్తున్నాడు శేషుడు. అటువంటి శేషవాహన సేవను మనం వీక్షిస్తూ ఉన్నాం ఈ రథసప్తమి వేడుకలలో. మరి శేషుని యొక్క విశేషాన్ని మనం అనేక విధాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. మరి శేషుని యొక్క విశేషాలు చెప్పాలి అంటే 1000 నాలుకలు 1000 తలలు నాలుకలు కలిగినటువంటి ఆ ఆదిశేషుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా చాలా తక్కువే అవుతుంటాయి. ఎందుకు అంటే ఆయన యొక్క మహత్యము అంత గొప్పది. అఖిలాండ కోటిని అలాగే ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా పరిపాలించేటటువంటి స్వామివారికి ఆధారముగా ఉన్నటువంటి వాడు శేషుడు. శ్రీవైకుంఠంలో స్వామివారు శేషుణ్ణి అధిష్ఠించి అక్కడ శయనిస్తూ ఈ లోకములన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉంటారట. మరి శేషుని మీద స్వామివారు ఎలా శయనిస్తారు అంటే చెబుతారు, అంతస్తోష తుషార సౌరభమయ శ్వాసాని లాపూరణ ప్రాణోత్తుంగ భుజంగ తల్పమధున భద్రేణ నిద్రాయతే అని. క్షీరసాగరంలో అలలకు ఆ శేషపాన్పు అటూ ఇటూ ముందుకు ఊగుతూ ఉంటుందిట. ఆ శేషుని మీద స్వామివారు శయనిస్తూ యోగ నిద్రతోటి అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా. కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే
నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ తనువును నీవే దామోదరా తనువును నీవే దామోదరా నామనికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా నామనికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుము నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ అంతయు నీవే హరిపుండరీకాక్ష అంటే
మమ్మల్ని అందరినీ కూడా రక్షించవలసినటువంటి బాధ్యత నీదే స్వామి అని చెప్పి అన్నమాచార్యుల వారు కీర్తించినట్లుగా భక్తులందరూ కూడా స్వామిని దర్శించి మానసికమైనటువంటి స్థైర్యాన్ని నింపుకుంటూ ఉన్నారు. ఇలా తిరుమాడ వీధులలో స్వామివారి విహరించడాన్ని, ఆ స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి అశేషమైన భక్త జనావళిని చూస్తూ ఉంటే భక్తులందరి యొక్క మనస్సులలో మానసికమైనటువంటి స్థైర్యం ఏర్పడుతున్నది. ఏమిటి అంటే, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సరే, ఏ ఇబ్బందినైనా సరే మనం ఎదుర్కొనగలము, మనము జయించగలము అనేటటువంటి ఒక ధైర్యము ఈ భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా కలుగుతూ ఉన్నది. ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహమే. అలా స్వామివారు మనల్ని అందరినీ కూడా సంరక్షించి మరలా యథాపూర్వంగా స్వామిని సేవించే అనుగ్రహాన్ని మనకు కలిగించారు. అందుకనే భక్తజన సందోహము స్వామిని చూడాలి అని తహతహలాడుతూ అంతగా విచ్చేశారు. మరి స్వామివారు శ్రీవైకుంఠంలో నిదురిస్తూ ఉంటారు శేషుని మీద అని చెప్పి అనుకున్నాం. ఎలాగా అంటే, ఆ క్షీరసాగరపు అలలకు శేషపాన్పు అటూ ఇటూ ఊగుతూ ఉంటే శేషుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల పైకి క్రిందికి కూడా కొంత సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటుందిట. ఈ విధంగా ఊయలలాగా పక్కకి పైకి కిందికి కూడా ఊగుతూ ఉంటే ఆ ఊయలలో చిన్న బిడ్డలాగా, పసిబిడ్డలాగా స్వామివారు ఆదమరచి భద్రంగా నిద్రపోతూ ఉంటాడుట. తల్లి ఒడిలో ఏ విధంగా అయితే బిడ్డ నిద్రపోతాడో, పడుకుంటాడో భద్రంగా, అదేవిధంగా శేషుని యొక్క పడగల నీడలో స్వామివారు ఆ శేషపాన్పు మీద క్షీరసాగరంలో శయనించి ఉంటారుట. మరి అంతటి పాన్పు మీద స్వామివారు శయనించి ఉంటే మనల్ని రక్షించేది ఎవరు? స్వామివారు నిద్రపోతే మనకు రక్షకుడు ఎవరు అనే సందేహం కలగవచ్చు. కానీ స్వామివారి నిద్ర అది మొద్దు నిద్ర కాదు, అది యోగ నిద్ర. ఆతన్వానం భుజగశయనే కామమిక్షౌమ గౌరే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకాం. ఆయన నిద్రపోతూ ఉన్నా సరే ఈ సమస్త చరాచర సృష్టిని రక్షించడం కోసము ఎల్లప్పుడూ కూడా జాగరూకంగా ఉంటారంట స్వామివారు. అలాగా స్వామివారు సర్వకాల సర్వావస్థల యందు కూడా భక్తులను సంరక్షించడమే తన కర్తవ్యంగా స్వామివారు భావిస్తారట. ఇదే విషయాన్ని రామావతారంలో కూడా చెప్పారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని. మరి స్వామివారు మనకు రక్షకుడిగా ఉన్నారు. మరి మనం చేయవలసినది ఏమిటి అంటే, ఒక్కసారి అయినా సరే స్వామిని ప్రార్థించాలి. స్వామి, నేను నీవాడను కాబట్టి నన్ను రక్షించు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని స్వామిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క సంరక్షణ స్వామివారు తన బాధ్యతగా భావించి నిర్వర్తిస్తాడట. అదిగోండి, ఆ విధమైనటువంటి దివ్యమంగళ విగ్రహుడు స్వామివారు శేషుణ్ణి అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ మనందరినీ కూడా ఆనందపరుస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి దాసానుదాసులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు అంటే సమస్త దేవతాగణము కూడా స్వామివారి యొక్క దాసులే. మనందరము కూడా స్వామివారి యొక్క శేషభూతమైనటువంటి వారమే. అయినప్పటికీ కూడా శేషునికి ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. ఏమిటి అంటే, శ్రీనివాసునికి, ఆ శ్రీ మహావిష్ణువునికి ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయంలో ఆ రూపాన్ని దాల్చి స్వామివారికి సేవలను అందించేవాడు శేషుడు. అందుకనే అంటారు, తయా సహాసేన మనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామిని ఫణామణి వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్యధామని నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః. జ్ఞానశక్త్యాది విశేష బలములు కలిగి తన 1000 పడగల యొక్క కాంతులతోటి, ఆ ఫణామణి కాంతులతోటి స్వామిని ప్రకాశింపజేస్తూ సేవించేవాడు. సర్వము గలదు కామితార్థమును గలదు
కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు. పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు. శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు. వాటపు సంసారములో గర్మపు వార్తి ఏది నాగనరాదు. కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు. వాటపు సంసారములో గర్మపు వార్తి ఏది నాగనరాదు. కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు. గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము మతిగా నగవచ్చు. నిసరిమ పనిస పదని పమరి గరిస కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు. వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు. సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు. వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు. అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును. ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశనాత్ జ్ఞానమిచ్చేత్ మహేశ్వరాత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్ మోక్షం జనార్దనాదిచ్చేత్ అని పెద్దల వాక్కు. ఇంతకుముందు చక్కగా సంకీర్తనాచార్యులు వారు వివరించినట్లుగా
మోక్షము కోసము 14 భువనభాండములు వెతికిన స్వర్గంలోనూ పాతాళంలోనూ బ్రహ్మలోకంలోనూ కైలాసంలోనూ ఎక్కడ వెతికినప్పటికీ కూడా మోక్షము లభించదుట. మరి మోక్షము ఎవరికి లభిస్తుంది అంటే శ్రీవేంకటపతి అయినటువంటి శ్రీనివాసుని తన హృదయంలో చక్కగా నిత్య నివాసముగా స్వామిని హృదయంలో తలుస్తూ స్వామివారి యొక్క పాదముల చెంతనే తన దృష్టిని మరల్చి స్వామిని సేవించేవారు ఎవరైతే ఉంటారో స్వామివారి యొక్క భక్తులు, అటువంటి భక్తులకి మోక్షం అనేది సులభోపాయంగా లభిస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు ఒక్కడే అనే విషయాన్ని మనకు సంకీర్తనాచార్యుల వారు కూడా ఇంతకు ముందే బోధించారు. పైగా ఈ రోజున ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, మోక్షం జనార్దనాదిచ్చేత్ అని అన్నారు. కాబట్టి ఇహలోకంలో మనకు కావలసినటువంటి ఆరోగ్యం అంతటినీ కూడా సూర్యనారాయణుడిగా ఈ రథసప్తమిని పురస్కరించుకుని ఆ స్వామివారు సూర్యనారాయణుడిగా ఆరోగ్యాన్ని ప్రసాదించి, అలాగే తనను ఆశ్రయించినటువంటి భక్తులకు అంత్యమున మోక్షాన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఈరోజు స్వామిని కనుక సేవించినట్లయితే ఇహలోక సౌఖ్యములు పరలోక సౌఖ్యములు కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయి అనే విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నారు. పైగా కామధేను కల్పవృక్ష చింతామణిత్రయం, మామూలుగా మనకు కోరికలు తీర్చేవి ఏమిటి అంటే కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఇవన్నీ కూడా కోరికలు తీర్చేవి అని చెబుతుంటారు. కానీ కాదు, అవన్నీ కూడా కేవలము ఇహసుఖములను మాత్రమే ఇవ్వగలిగినవి. మోక్షమును ఇచ్చేది స్వామివారే. మోక్షమును ఇచ్చే సామర్థ్యము, శక్తి స్వామివారికి మాత్రమే ఉన్నాయి అనే విషయాన్ని వెంకటాచల మహత్యం కూడా మనకు తెలియజేస్తున్నది. అటువంటి మోక్షదాయకుడైనటువంటి స్వామివారు ఆరోగ్యదాయకుడైనటువంటి ఈ సూర్యుని యొక్క జయంతి రోజున, రథసప్తమి రోజున మనం సేవించుకోవటం అనేది చక్కగా మనందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ భక్తులందరూ కూడా స్వామికి ఆనంద కర్పూర నీరాజనములను సమర్పిస్తూ వారు పరవశిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేర మహతాయాంతం రామం ఛత్రావృతాననం అని చెప్పినట్లుగా అయోధ్య ప్రజలందరూ కూడా కోరుకున్నారట. ఆ శ్వేత ఛత్రములు బట్టి ఉండగా శ్రీరామచంద్రుణ్ణి వీక్షించి రాజాధిరాజుగా సేవించాలి అని. అదిగోండి మనం ఈనాడు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారిని శ్వేతఛత్రముల యొక్క నీడలో, శేషుని యొక్క పడగల నీడలో గజరాజులు ముందు కదలి వెళుతూ ఉంటే రాజాధిరాజుగా తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ శేషుణ్ణి కూడా కలిపి శ్రీ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తారు. అందుకనే స్వామివారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రంలో కూడా బోన్నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయచ అని, అలాగే శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయచ అని ఈ విధంగా స్వామివారిని శేషాచల నివాసుడిగా స్వామిని పూజిస్తారు. అలాగే సహస్రనామాలలో కూడా శేషశాయి, శేషస్తుత్య, శేషాద్రి నిలయ, భోగీంద్ర భోగ సంస్థాన అనే నామములు స్వామివారికి గోచరిస్తాయి. అంటే స్వామితో పాటుగా స్వామి అధిష్ఠించి ఉన్నటువంటి శేషుణ్ణి కూడా కీర్తించడము, శేషుణ్ణి కూడా సేవించడం అనేది భాగవతోత్తముల యొక్క లక్షణము. అందుకనే స్వామికి శేషుడికి భేదము లేదు అని కూర్మ పురాణం కూడా మనకు తెలియజేసింది. అలాంటి శేషాద్రి నిలయుడైనటువంటి శ్రీనివాసుడు శేషవాహనాన్ని అధిష్ఠించి విహరిస్తూ అశేషమైనటువంటి భక్తుజనులందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అందిస్తాడు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అదిగోండి స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించి పుష్కరిణి తీరంలో విహరిస్తూ ఆ పుష్కరిణి హారతికి సంసిద్ధమై ఉన్నాడు. ఎందుకు అంటే స్వామివారికి పుష్కరిణి అంటే అత్యంత మక్కువ. ఎంత మక్కువ అంటే శ్రీవైకుంఠము కంటే కూడా ఈ స్వామి పుష్కరిణి అంటే స్వామివారికి చాలా ఇష్టమట. అందుకనే అంటారు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని. మరి ఇక్కడ రమణీమణులు కనిపించడం లేదు కదా అని మనకు సందేహం కలగవచ్చు. రమణీమణులు స్వామివారి యొక్క దేవేరులు ఎల్లప్పుడూ స్వామి యొక్క హృదయంలోనే ఉంటారు.
అలా తన దేవేరులను హృదయంలోనే స్వామివారు చక్కగా నిబిడీకృతం చేసుకొని ఆ కుంభహారతితోటి పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సూర్యస్య వామా సూర్యస్య రశ్మిషు రశ్మిషు సూర్యస్య వామా సూర్యస్య రశ్మిషు సూర్యస్య రశ్మిషు రశ్మిషు సూర్యస్య సూర్యస్య రశ్మిషు రశ్మిష్మితి రశ్మిషు యేషామప్సు యేషాయ యేషామప్సు సదః సదో అప్సు యేషాయ యేషామప్సు సదః అప్సు సదః సదో అప్సు సదః కృతం కృతగో సదో అప్సు సదః కృతం నమస్విత్యర్భం కృతగో సదః సదః కృతందేభ్యస్తేభ్యః కృతగో సదః సదః కృతందేభ్యః తేభ్యస్తేభ్యః కృతం కృతందేభ్యః సర్పేభ్యః సర్పేభ్యస్తేభ్యః కృతం కృతందేభ్యః సర్పేభ్యః తేభ్యః సర్పేభ్యః సర్పేభ్యస్తేభ్యస్తేభ్యః సర్పేభ్యో నమో నమః సర్పేభ్యస్తేభ్యస్తేభ్యః సర్పేభ్యో నమః తేభ్యో నమో నమః సర్పేభ్యః సర్పేభ్యో నమః నమః ఇషవ ఇషవో యా ఇషవో యాతు ధానానాం యాతు ధానానాం ఇషవో యా ఇషవో యాతు ధానానాం ఇషవో యాతు ధానానాం యాతు ధానానాం ఇషవ ఇషవో యాతు ధానానాం యే యాతు ధానానాం ఇషవో యాతు ధానానాం యే యాతు ధానానాం యే యాతు ధానానాం యాతు ధానానాం యే వా యే యాతు ధానానాం యాతు ధానానాం యే వా యాతు ధానానామితి యాతు
రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమల మహాపుణ్యక్షేత్రంలోని తిరుమాడ వీధుల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు చిన్నశేష వాహనంపై ఊరేగిన వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. శ్రీ వెంకటేశ్వరుని కరుణ కటాక్ష వీక్షణాలే మనకు శ్రీరామ రక్ష. ఓం నమో వెంకటేశాయ.